అయిపోతామో, ఉన్నాడు కాబట్టి మా శత్రువుల దవడపల్లి విరగొట్టేవాడు దేవుడే అంటాడు దావీదు భక్తుడు. నిజమే, శత్రువుకు బుద్ధి చెప్పేవాడు దేవుడే. శత్రువు తవ్వుకున్న గోతుల వాడే పడేలా చేసేవాడు దేవుడే. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని వాగ్దానం చేశాడు. స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ఒక్క వైపు నుండి శత్రువు వస్తే 7 వైపు నుండి వెళ్ళిపోతాడండి. స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మన బలము, మన ధైర్యము, మన జీవితానికి ఆధారము, మన అతిశయము దేవుడేనండి. ఆయన మన పక్షంగా ఉన్నంత కాలము, మనం ఆయన నమ్మకంగా వెంబడించినంత కాలము ఎవ్వరు కూడా మన ఎదురుగా నిలబడలేరు. దేవుడు యెహోషువకు అదే వాగ్దానం చేశాడు. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువనేరడు. సవాల్ చేయొచ్చేమో, నీకు విరోధంగా రావచ్చేమో, కానీ ఎవ్వరు నిలబడలేరు. ఎలా వచ్చారో అంతకన్నా స్పీడ్గా పారిపోతారు. అపవాదిని దేవుడు సిగ్గుపరిచే దేవుడు. కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, నా బలమంతా నీవేనయ్యా, లార్డ్ యు ఆర్ మై స్ట్రెంగ్త్, నా కేడం నీవే ప్రభువా, నా ధైర్యం నీవేనయ్యా అని దేవుని స్తుతిద్దామా.